చిన్నకు పెద్ద క్షణార్థి కాపు కర్ర క్షణార్థి దేవి గురు ఏక క్షణార్థి తల్లిదండ్రులకు ఏక క్షణార్థి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ తల్లి చంద్రపటం మీద పలకముద్దర వేసుకుంటున్నాం. సెలవేనా అమ్మని అడుగు అందరూ చెవులే కాదు సెలవే సెలవే. స్వామి మీ గురువు పేరు ఏం పేరు? ఉపగండ శారదమ్మ. వాళ్ళ గురువు పేరు పీసెల్ నాగమ్మ. పీసెల్ నాగమ్మ. పలక గురువు పర్వతాలు. ఒక పర్వతాలు. చల్లదా ఉడుకుదా? చల్లదు. నెక్స్ట్ 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 ఎవరు? ఇంటికి పలక పట్టుకో. మీ గురువు ఎవరు? లోహితమ్మ. వాళ్ళ గురువు ఉపగండ శారదమ్మ. పలక గురువు ఫస్ట్ టైం ఇప్పుడు చౌదరిపల్లి ఒగ్గు రాజు. కొబ్బరిలో కొట్టుకున్నావా? చౌదరిపల్లి ఒగ్గు రాజు. ఏమని చెప్తావు? చౌదరిపల్లి ఒగ్గు రాజు. ఇప్పుడు ఫస్ట్ టైంగా పట్నం పెట్టు పలక నిజం ఎంతలో అంత పెట్టు. ఉంగరం అంత పెద్ద నాకేం అసలు తీసి పడేసి నేను పెట్టు కట్టం పెట్టు పలక పలక కట్టం.
స్వామి ఎవరు కూడా వెళ్ళిపోవాలి నమో శివాయ నా శివ సాంబ శివుడా శ్రీశైలవాస హరిఓము తండ్రి శివోము నాయన నా ఆది శంకరుడా తల్లి పార్వతి తల్లి గంగాదేవి జలగంగాదేవి 10,000 నీకు నాకు సెలవీయమమ్మా ఎడ్డిలో గుల్లా నేనుండగురుడా వరి మాయలోడా ఆది శంకరుడా నా తలరాత రాసే ఓ బ్రహ్మదేవా గీతాలు గీసే వైకుంఠవాస ఓ విష్ణుదేవా ఇంకా ముందు సూపోరు మీవి వెనక రాతలు మీవి తండ్రి వెనక రాతల్లో ఎవరి రాత ఎట్ట రాస్తారో తండ్రి ఏం ఎవరి గీత ఎట్లా గీస్తావోనైనా ఎరకాలి సోది ఎలవంచ పూజ నారయ్య గురుడా ననగన్న తండ్రి ఏం నేను కాలుగా వల్ల కళ్యమాతనురా ఆదిశక్తినిరా అమ్మవానురా లోకమాత వెనుక ఎల్లమ్మ నేనుండగురుడా సెలవీయవయ్యా వ్రతమ్ము నాకు నేను పుట్టంగా పుట్టిన మంత్రాలనైనా పెరగంగా లక్షది వార్తాలనైనా నాకన్న తండ్రి తల మీద కోడి వ్రతాలు నావి తండ్రి నా లోక శంకరుడా లందాల దూకి నాగలో కానీ నేను చేరి తండ్రి నాగరూపాన్ని నేను ఎత్తుకున్న తండ్రి తోకాన 90 మచ్చ నడుముకు 40 మచ్చ పడియాక నాకు కోడి మచ్చాలునైనా మచ్చ మచ్చాకు 10,000 కండ్లు నా కన్నల్ల గురుడా కని పాపం చేతు గుడ్లల్లా నేను నిలబెడుతునైనా మొక్కినోని మోక్షాన్ని ఇచ్చేడి అమ్మవారు రేణుకమ్మనైనా ఎక్కిరిచ్చినోనైనా నాకన్న తండ్రి 7 పుట్ల చిక్కులు నేను పెడుతుందండి 7 పులెల్లమ్మనయ్యి నేనెంట పడితే 7 ఏళ్ళ ఎట్ట ఉంటది సంగమయ్య లోకాల శంకరుడా ఇది కలికాలం సంగమయ్య కలి భక్తులల్లా నేనుండనైనా కలికోడు భక్తులు లోకాల శంకరుడా ఇంకా ఆనందం సంతోషంతో నేను ఆడుకున్న పాడుకున్న సంగమయ్య లోకాల శంకరుడా ఆటబొమ్మగా నన్న వట్రి నేను ఆటబొమ్మను కాదునైనా ఆది శక్తిని రా లోకమాతను రా అమ్మవారును రా కండ శక్తి కలుగా ఏర్పడ్డది నాది తండ్రి లోకాల శంకరుడా ఆదిశక్తినై నేను పుట్టినైనా లోకాల శంకరుడా నేను ఆదిశక్తినై సంగమయ్యా అమ్మవారినై భూలోకమల్లా పుట్టాల పుట్టి పులిపాలు రాగి నేను పూజలు కోరుకున్నైనా సెలవీయవయ్యా వ్రతము ఎప్పుడు నా దేవాన దేవతలారా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు తాత బాంధవులు తల్లిదండ్రులారా నా దిగిరాని తల్లి 30 కోట్ల ముని తాతలార 70 కోట్ల నా బ్రహ్మదేవతల నా 10,000 తండ్రి భూదేవి ఆదేవి నా 10,000 నీకు ఇంకా పొద్దున్న ములసేడి వారా నా సూర్యచంద్రుల్లా సూర్యుని చూసి సుఖబొట్టు పెట్టి నిలవంకను చూసి నిద్ర పూలు పెట్టుకున్నైనా ఏటిని బట్టి ఏడంత్రాల నా తండ్రి ఎండి బోనం రామ్ ఇంకా మట్టి కుండల్లనైనా మావురాల ఎల్లమ్మ నేనుండగురుడా సెలవీయవయ్యా ఇంకా నాకు నగ్గ ఒక్కటయ్యి నాగ వెళ్ళి లేక కష్టాల వల్ల సంతోషం లేక అష్ట కష్టాలతోని నాకన్న తండ్రి నేను లోకమాతనైన తండ్రి కోటి బాధల నేను వెళ్ళబోసిన తండ్రి నేను పడ్డ కష్టమునైనా లోకాల శంకరుడా నేను ఎక్కిన గుర్రాలకు కొంతైనా ఉంటది జంగమయ్యా నా బుడ్డ గుర్రాలు ఎడ్డి భక్తులు ఇంకా దేవుడు వచ్చే బిడ్డ గిన్ని కష్టాలు వచ్చే దేవుడు వచ్చి గిన్ని కష్టాలు వచ్చానంటారు బిడ్డ నేను ఎలా పోసిన కష్టం వల్ల చింతాక మందం మీకు పెడతా బిడ్డ నేను సంతోషంగా 7 పుట్ల బండారుతోని పుట్టిన దాని బిడ్డ నాకు 7 కడ వల్ల కష్టాలు నాకుంటాయి బిడ్డ 7 కడ వల్లది దాని మీద తెప్పంత సిక్కు మీకు నా భక్తులారా చిన్న చిన్న కష్టాలు ఎన్ని ఉండ బిడ్డ ఇంకా భక్తి సరదాగాని బిడ్డ నన్ను ఎప్పుడు కొలుసుకుంటారో బిడ్డ అప్పటికే ఎన్ని కష్టాలు వచ్చినా అప్పడాపతి తెలగొట్టి ఆదిశక్తిని రా ఏ వంక రాని అని బిడ్డ ఆనందం చేతూ ఇంకా నిండుగా నాకు ఆనందంతో నా భక్తులారా ఎన్ని గోసలు నన్ను పెడితీరా నా భక్తులారా ఇంటి మూర్ఖులకెందుకు అర్థం కాలేదు బిడ్డ ఆట బొమ్మ లేక ఎచ్చిడి పాలు ఏలడ పాలుగా నన్ను చూస్తున్నారు బిడ్డ నా ఎడ్డి భక్తులు నిలవెత్త నేను పుట్ట పెట్టుకొని పుట్టిన పాత గోడల్లా పుట్ట పెట్టుకొని పుట్టుకున్నా ఇంకా గాలికి మొలిచిందో భూమి తీరు పుట్టిందో అన్నారు బిడ్డ భూమి తీరు కాదు బిడ్డ నలుగురిలో తిరిగేటి గూర్లాల నేను మళ్ళా నిలవెత్తు 7 కోగుల పుట్ట పెట్టుకొని పుట్టిన ఇంకా నా పుట్టని బిడ్డ కాల పెడితిర్రా కండ్లల్లో చూడక నన్ను కాల పెట్టి
నన్ను గట్లగాల పెడతా బిడ్డ ఓ కంట్ల నీళ్ళు ఓ కంట్ల ఓపించిన వనవాసం వెళ్ళిన ఒల్లెల్ల పోత బొగ్గలు పోసిన ఉడుకు బొగ్గలు పోసిన అష్ట కష్టాలతోని పెట్టిన బిడ్డ అష్ట కష్టాలతోని కట్టుబట్టలతోని కాను రాజ్యం వచ్చినవురా ఇంకా కట్టుబట్టలతోని బిడ్డ కాను రాజ్యం వస్తే కాను రాజ్యంలో నిలబడే స్థానాన్ని ఇచ్చిన నిలబడే స్థానాన్ని ఇచ్చి బిడ్డ జానడలకు నేను కోరుకున్న బిడ్డ గవ్వాలి ఘనమైన పూజ మీద కులవైన నేను ఇంకా నాకు ఆనందమైంది బిడ్డ నా భక్తులారా నా ఈ తమ్ముడా సారడి బియ్యంతో నాకు పచ్చకుండా బోరం పెట్టంగా గుమ్ముల్ల రాసుల్లో నీకు నేను కలిగిస్తున్న బిడ్డ ధన దైవాన నేను కలిగిస్తున్నా మళ్ళీ తిరిగి వచ్చే వరకు నా ఎడ్డి భక్తులు తప్పాక బిడ్డ నా బుడ్డ గుర్రానితో వాగి ఎదురు చూడబెడతా ఏవంగా వచ్చిన తేలగొడుదును రామ్ ఇంకా తలంత బలగ వల్ల బిడ్డ బండారు బలగంతోని ఆనందంతో ఎక్క జల్లెళ్లతోని సంతోషమైన బిడ్డ దేవతల పట్ట మీద కొలువుండి నేను చెప్తున్నా దేవాన దేవతల కేడి పట్ట మీద ఎన్ని మాయలు వచ్చినా ఎన్ని సిక్కుళ్ళు వచ్చినా తేలగొడుదును ఆనందం చేతున్న బిడ్డ ఇంకా నిండుగా బిడ్డ నాకు సంతోషమైంది ఆనందమైంది బిడ్డ నా వరి మాయల వాడవర తాళ మల్లయ్య నా దిగిరార తమ్ముడా సిన్ని నా తమ్మి చిత్రాల మల్లు శివతేజమంతా నాలుగు రంగమల్లా ఏడవుడు మల్లయ్య నా ఎల్లవారి దేవుడా గొల్లవారల్లుడా దిగిరార తమ్ముడా పదివేలుడి గుంజేస్ నా వరి మాయలోడ నా సిన్ని తమ్మి జిట్టరేగల్లా పుట్ట మల్లయ్య గజ్జిపుండ్లోడా తగుడుగాలోడా రాసపుండ్లవాడా నా రారాజు మల్లయ్య వై తమ్ముడా కోడి అర్థాలు ఎత్తుకున్న వాడివి తమ్మి కోటొక్క బాధల పడ్డావు తమ్ముడా ఆడవిల్లంటే నీకు పంచ ప్రాణం రావర తారామల్లు ఆడవిల్లాల కొరకు కోడి బాల పడ్డవు తమ్ముడా ముత్యమంత వాడి దాని కొరకు 300 బాల పడ్డవురా పగడవంత వాడి దాని కొరకు పడరాని బాధల పడ్డవు తమ్ముడా దేవతలు మెచ్చిన కళ్యాణం కోసం తమ్ముడా అష్ట కష్టాల పడ్డవురా సిన్ని మల్లయ్య ఇంకా నీ కష్టాన్ని తమ్ముడా కళ్ళవార చూసుకున్న మట్టేడు మావరాని ఏలుకుంటా నేనుండే తమ్ముడా నీ ఒక్క కండీల దుఃఖం రా నా ఎడవ పార మీద ఏర్లై పారత తమ్ముడా తీసుకున్న కుడితోడ ఎగుజబెట్టుకొని నేను రాతి కొలువుల్ల కొలువైన దాని అది శక్తి రా అది చేతిలోన వంచనం చూసి ఇంకా రాజ్యాన్ని తమ్ముడా తిరుకల్ల రాజ్యం మక్క రాజ్యం రా కళ్ళవార చూసి ఇంకా నేను సంతోషంగా తమ్ముడా మక్క రాజ్యాన గెలిచేది దీవనార్థి నీకు సెలవిచ్చుకొచ్చిన ఆ మక్క రాజ్యంలో సిన్ని తమ్ముడా ఆనందంగా బంది పువ్వుల బండారు గడ్డ మల్లేది పువ్వుల మైసాద్రి గడ్డ కుంకుమ చందల్ల కుంకుమ గడ్డ కండ్లవార చూసి తమ్ముడా తురుకలకు సేవ చేసి నా సిన్ని నా తమ్ముడ చిత్రాల మల్లయ్య బండారు బలము తేవాల నాని మల్లె పూలు తెచ్చి శివుని పూజలు చేసిన తమ్ముడా నా సిన్ని తమ్ముడ రాజ్యంలో మక్క రాజ్యంలో లింగాన్ని గాయించి నీ అరిచేతిలో ఉన్న బరి ఎత్తి పట్టి నల్లవనరికి తురుకాలకెట్టి తురుకాలకు బురుకలు కప్పి బండారు తెచ్చి నా సిన్ని తమ్ముడా కజల్లెళ్లకు సంతోషంగా ఇంకా తెచ్చిన బండారు తమ్ముడా నా సిన్ని తమ్మి ఎడుపుట్ల బండారు నేను వరం కోరుకున్నా నాడు తమ్ముడా బండారు ఇస్తే నాకు పాలు కావాలని నన్ను అడిగిరా పాలు కాకుండా నా సిన్ని తమ్ముడా బండారు పాలు వంచి అక్క జల్లెళ్ళు కొట్టుకుంటారని తమ్ముడా సంతోషంగా 7 వెడికిళ్ళ బండారు నాకు పెడితే 7 గవ్వలు నీకు ఇచ్చారా నీ పేరు మీద కోల కురువలు పుట్టేది ఉంది పలక పట్టేది ఉంది పట్నాలేచేది ఉంది ఇంకా పట్నాల మీద ఒగ్గుల్ల పూజ జగ్గుల్ల సేవ రడవెల్లి మోగుతుండంగా మనకు జోడు లగ్గాలు దొరుకుతాయి రావయ్య కాలానని పేరు పెట్టుకున్న తమ్ముడా ఈ ఒక్క పొద్దుల్లా నా ఎడ్డి భక్తులు నా సిన్ని తమ్ముడు మల్లయ్య అంటే నాకు పంచ ప్రాణం నా భక్తులారా సిన్ని మల్లయ్యని నా సిన్ని తమ్మిని నా సంతోషంగా నా ఎడవ తోడ గుజబెట్టి జోడు లగ్గాలు వేసుకున్నావు తమ్ముడు ఆనందమయ్యింది బిడ్డ నా సిన్ని తమ్ముడు మల్లయ్య కన్ సంతోషంగా కొల్లార్లకు వచ్చిండు బిడ్డ నా భక్తులారా ఏ వంక పెట్టాడు ఏ మచ్చ పెట్టాడు బిడ్డ సంతోషంగా కదమ్ముళ్ళ ఏలేడి రాజ్యాన్ని బిడ్డ వంక లేకుండా ఇలా పెడతా తిరిగేడి రాజ్యాన్ని సిక్కు రాకుండా తిరిగ పెడతా ఇంకా కడపార తిండి పెడతా బిడ్డ కంటార నిద్ర పెడతా బిడ్డ ఎలాంటి వంక పెట్ట ఇంతకాలం బిడ్డ ఓ కండ్లలో కండ్ల ఓపించిన గోడలు పట్టుకొని పారాడిన బిడ్డ మీరు బుక్కెడు తిని బిడ్డ చేతి కడుకుంటే గా చేతి కింద ఎంగిలి కింద నేను మొలిచిన బిడ్డ ఇది ఇట్లా నన్ను అర్థం చేసుకుంటాడేమని బిడ్డ నా భక్తులారా 7 మేడలు లెక్క బిడ్డ ఇంకా కింద కట్టుకుంటే వస్తుందేమని బిడ్డ నువ్వు మేలు మిద్దల మీద కట్టుకున్నా నేను బిడ్డ నా భక్తురారా మేలు మిద్దల మీద పుట్టెట్లా ఉడుతుందిరా మట్టెట్ట కలుగుతుందిరా నా ఎడ్డివాడా నడవంత్రాన కలిగిందిరా సిమెంట్ పోసి కట్టిన దాంట్లో మట్టితో నేను పుట్టబెట్టుకొని పారాన్నే బిడ్డ పండుగ నాకు సంతోషంగా చేసిన కానీ కలకలని మనసులో ఉండదు బిడ్డ నా ముందరంగా చూస్తున్న వెనుకంగా ఏమంటారో లోకాన్ని నిందా నేనెట్ల మోదు దేవిని నేను ఎట్లా తప్పించుకుందు ఏం చేత నేను
తలంత బలగ వల్ల పుట్టి నాకు వెనక ముందు నాకు కాపుదాపు లేకుంటా అని చేసి ఒంటరి పోరాట నా ఎంట పెట్టే దేవుడని బాధపడుతున్నావు నా ఎడ్డి భక్తుడా అని చేసి నా భక్తులారా సంతోషంగా చూడు బిడ్డ నా భక్తులారా పొద్దెక్కడ తిరుగుతా నీడెక్కడ తిరుగుతుంది బిడ్డ అని చేసి ఈ కలికాలం వల్ల లోకుల్ల గుణము గంతేరా లోకుల్ల గుణము గంతేరా అని చేసి ఇంకా ఆనందంగా బిడ్డ ఎప్పటికి ఎంట ఉంటా వానకు ఎండ ఉంటా బిడ్డ ఎండకు వానకు నేను బిడ్డ నువ్వు ఏ తవలవైన బిడ్డ నీడగొడుగు లేక తోడుంటాను రా అని చేసి ఈ పొద్దు బిడ్డ నా తమ్మిని కళ్యాణం నా కళ్యాణం చేసి నా భక్తులారా మీరు నాకు బాంచలుగా లేదురా అని చేసి నా భక్తులు అయ్యిండ్రు బిడ్డ మీకు బాధ వస్తే నేను బాంచలేక బిడ్డ వచ్చిన బాధ కాదుకుంటా ఆనందం చేతూ కష్టం వస్తే కన తల్లి లేక కాపుల్లో ఉంటా సుఖానికి బిడ్డ నీడగొడుగునైతా ఆటపాడలకు అమ్మవారినయ్యి బిడ్డ ఆటపాడకు అమ్మవారినంటే బిడ్డ నా కళ్యాణం అప్పుడు బిడ్డ వంగరంగా అయిపోంగ బిడ్డ సంతోషంగా మోగేడి డోళ్ళు మోగుతాయి ఎగేడి తాళాలు ఎగుతాయి ఆ ప్రపంచం చూస్తుండగా ఆటపాటలతో గండ దీపాల భువనాలతో ఎక్క ఎల్లెళ్ళ మెప్పించుకొని ఇంకా నా భక్తులారా ఆడుకుంటా పాడుకుంటా నన్ను ఎత్తుకుంటారు కదా బిడ్డ గది ఆనందం రా నా ఎడ్డి భక్తులు ఇంకా ఏ వంకలేను ఏ మచ్చ పెట్టను బిడ్డ ఆనందం అయ్యింది నాకు సంతోషం అయ్యింది బిడ్డ నా సిన్ని మల్లయ్య తమ్ముడు నాకన్నా ముందే వచ్చి కూర్చున్నాడు రా ఏ వంక మీకు పెట్టబోని బిడ్డ సంతోషంగా కాపుల్లో నేనుంట బాధపడకు బిడ్డ అని చేసి ఇంకా కలికాల బిడ్డ లోకుళ్ళు అనే మాటకు అన్నోని అనాలనొద్దు బిడ్డ కొట్టిలోని కొట్టాలనుకోవద్దు బిడ్డ అని చేసి అమ్మ నీ దగ్గర నన్ను ఏడుకుంటే బిడ్డ కలియుగం కండ్ల చూసేదాన్ని నా కళ్ళెర్ర చేస్తే నా కాలు కింద ఎంత రామ్ చేసి నా గుడ్లెర్ర చేస్తే నా కింద ఎంత నా భక్తులారా పాపత్కుడు నా కొడుకే పుణ్యాతులు నా పిల్లలు ఏం చేసి కలియుగం వల్ల 12 పని మాటల వాళ్ళు పుట్టిన బిడ్డ పుర్రెలా 12 పురుగులు ఉంటాయి రా పురుగు ఎక్కడ తిరిగితే మాట ఎక్కడ మాట్లాడతారని చేసి ఇంకా నా భక్తులారా ఎవరెన్ని తిరిగినా నా భక్తులారా ఎవరికి సమాధానం బిడ్డ చేసి ఎవరు అర్థము అలాగే నేను చూపుకొస్తా బిడ్డ భక్తి ఎంత ఉంటే ముక్తి ఎంత చూపుతాను రామ్ చేసి ఏ వంక నేను పెట్టబోని బిడ్డ ఆనందం నాకయ్యింది సంతోషమైంది ఏం చేసి ఇంకా నిండుగా బిడ్డ నా భక్తులారా దేవాల దేవతలు మెచ్చేటి సక్కన్ని గడిలవుగాది ముందల కొమ్మరవెల్లి కొండల్లా సంతోషంగా చేసి అగ్నిగుండాలు జరిగినాయి రా అయ్యల మారు పూజలు జరుగుతున్నాయి నా సిన్ని మల్లయ్యకు కొమ్మరవెల్లి కొండల్లా మారబట్టలు మల్లయ్య గడుతున్నారు ఈగుళ్ళ నీకు సంతోషంగా కళ్యాణం అయ్యింది రా చేసి తమ్ముడు మెచ్చిన గడువుల లగ్గాలు మాకైనాయి బిడ్డ ఏ వంక పెట్ట ఏ మచ్చ పెట్ట అని చేసి ఇంకా నాకు సంతోషం గురుడా 10,000 తండ్రి 10,000 నైనా నా సంతోషం గురుడా ఏ వంక పెట్ట తప్పకుండా ఇస్తా బిడ్డ ఏనాడు నేను వెనకడుగు ఏనియ్యా చేసి నా తోడ పుట్టిన ఒక్క జల్లెళ్ళు నా 10,000 బిడ్డ ఎడ్డి మురుకుళ్ళు నా భక్తులారా చేసి నా బుడ్డ గుర్రము చిన్నగుండదు బిడ్డ గుర్రం బుడ్డగుండొచ్చు నేను ఆది శక్తిని పెద్దగుండ బిడ్డ చేసి ఇంకా ఇది బుడ్డనున్నది ఏమి చేస్తుందా అని లోకానికి మళ్ళా నా భక్తులారా చేసి ఇంకా పొట్ట తిప్పలకు చేరిపోతావాడనుకుంటారు బిడ్డ పొట్ట తిప్పలకు చేరిపోతులాడ నాది కాదు బిడ్డ అని చేసి నా భక్తులరా ఆడేటి గుర్రం కావాలి పాడేటి గుర్రం కావాలి ఆట పాడంటే నాకు ఆనందం బిడ్డ అని చేసి ఇంకా ఈడి మించిన గుర్రాల మీద ఎగలేరు వాడలేరు కాబట్టి బిడ్డ చిన్ని గుర్రాన్ని కోరుకున్న ఆట పాటలు గెలుచుకుంటుండా ఆనందం అయ్యింది బిడ్డ నా భక్తులారా అని చేసి నా గుర్రం బుడ్డగున్న కోటి వరతాలు తల మీద ఉండయి బిడ్డ సంతోషం నాకు అయ్యింది ఆనందం అయ్యింది బిడ్డ నా గుర్రం మీకన్నా చిన్నది కావచ్చు బిడ్డ చిన్నదైన నా నిండు పూజ గొప్పగుండదు బిడ్డ అని చేసి ఎన్నంకలచ్చా నా పాదం వల్ల అనగబెట్టుకుంటా ఆనందం చేసుకుంటా కొన్నంత బలమిస్తా బిడ్డ అని చేసి ఉడి వంక పెట్టను బాధపడకుండ్రి బిడ్డ నిండుగా నాకు సంతోషం అయ్యింది నాకు ఆనందమైంది నా అన్నదమ్ముళ్ళు తాత బాంధవులు తల్లిదండ్రులారా అని చేసి ఇంకా నాకు సంతోషంగా సెలవీతండి నాకు విద్యరేరు నా గురువుకు దండం లింగం కట్టిన గురువుకు ఏకశరణార్థి తల్లి ఏం చేసి ఇంకా ఆనందంగా ఆడపాటలు నేనుండా వరి మాయలో జమదగ్ని గురుదేవనా 10,000 నాదా అని చేసి నిన్ను కట్టుకోరి ఏనాడు నాదా సుఖపడలేదు నా ప్రాణనాదా అని చేసి నన్ను కట్టుకొని నువ్వు సుఖపడలేదు నాదా నా ప్రాణనాదా 10,000 నీకు చేసి మన కథగరుడా మన పడ్డ కష్టాలు భూలోకం వల్ల కథగా నడుస్తున్నదయ్యా అని చేసి కారణంల పుట్ట మీద నువ్వు కుప్పగూలితే నిన్ను బతికించుకోవడం కోసం కారణ బాలపడ్డా అని చేసి నేను అడిగిన వరకయ్యా కాదా అనేది నాకు లేదు సృష్టిలో పుట్టినాడేం చేసి అడిగింది పెడతా అమ్మవారునైతే అనుకున్నా నేను అడిగినోనిగా తప్పకుండా ధర్మాన్ని నేను పాటించాది శక్తిని గురుడా అని చేసి నేను లంగదానిగాను దొంగదానిగాను సత్యవంతురాలిగా అమ్మవారు నాది శక్తిని నేను గురుడా అని చేసి ఇంకా నిన్ను సంతోషంగా గురుడా నీ ఒక్క బోనాని సంతోషంగా చెప్తామంటే ఏం చేసి ఇంకా కంచుకు పొరవడ కార్తీక రాజా నా మేన బాబా నిధి బస్టు కన్ను చేసి
నా బోనాన్ని ఎంగిలి చేసి 24 ఏళ్ళు ఓ కంట్ల నీళ్ళు ఓ కంట్ల పోసిన వనవాసం వెళ్ళి అవతార వేలుకున్నాం చేసి నాకు కులమతం లేకుంటా సబండ జాతికి తిరిగిన కులమతం నాకు లేదు బిడ్డ ఇంకా సబండ జాతరేను సల్లాన్ తల్లి వాడవాడ తిరుగుకుంటా గేడు ఏరు తిరుగుకుంటా ఎరివాడ చేరుకున్న ఎరివాడలోన 12 ఏళ్ళు గడుపుకున్నాం లందగోళముల 12 ఏళ్ళు గడుపుకోని గురుడా ఏగేడేళ్ళు ఏగుతుండంగా మోగేడి తాళాలు మోగుతుండంగా నా అవతారం ఎత్తుకున్నారా బైండ్ల వాడ నాకన్న కొడుక అవతారం ఎత్తుకున్నావు రామ్ నల్లన్ని నామాల కల్లవాడ దెబ్బలాగు మురుగుడా ఎలపరచరామయ్య 10,000 కొడుక జారు జంబలేశరారా డొక్కలయ్యరారా సిరికలయ్యరారా శ్రీగాల గౌరమ్మ 10,000 తల్లి ఇంకా మీ మూలగాని కోటి బాధలమ్మ కోటి బారాలు దొంగ ఎల్లమ్మ లంగ ఎల్లమ్మ ఎన్నో బాధలు నేను పడ్డ తల్లి తప్పు చేసి నేను కలలేదు తల్లి డొల్లిన రక్తానికి గన్న దాన్ని సిల్లిన రక్తానికి గల్ల జాన్న రక్తానికి గన్న ఉరికేడి రక్తానికి ఉడుకు దుబ్బల వాడ నాకన్న గుడక రామయ్య వరస రామయ్య ఇంకా సంతోషం గుడక నాకు 10,000 తండ్రి ఏ సిక్కు వడ్డం వచ్చినడమే తప్పకుండా కాపుల్లో ఉంటావు రామ్ నీది గండ్ర వాయిదం కొడుక నాకన్న కొడుక 10,000 నీకు 10,000 ఇంకా తాలి అమ్మ మామ గౌతమ్ము నా 10,000 మీకు 10,000 మీకు ఇంకా నా శిలవుల్లోనైనా తల్లిదండ్రులు తాత బాంధవులు ముక్కోటి దేవాన దేవతలకే గసరనార్తి ఇంకా నాకు సంతోషమైంది ఆనందమైంది బిడ్డ నాకు సెలవుళ్ళు తండ్రి ఏం చేసాం బండారు పటముల బండారు తీసా మళ్ళీ తీసి తిను నాన్న మంచిది బండారు చాలా మంచిది ప్రతి ఒక్కరు బిళ్ళలు ఎందుకు వేసుకుంటారో అంటారు. అది ఎందుకంటే దేవుని గనాది అనే అర్థం కావాలంటే మెడకున్న బిల్లే అర్థం. బండారు బలగానికి ఎవరికైనా శివపార్వతులల్లా లింగం ఉంటుంది. అమ్మవారికి ఆమె పాదాలు ఉంటాయి. ఆమె పాదాలు ఎప్పుడు మన ఎద మీద ఆనందంగా అమ్మవారు ఉన్నట్టు. ఈ శివపార్వతుల బిల్ల ఎవరైతే వేస్తారో వాళ్ళే నీ గురువు. అమ్మ తర్వాత అమ్మ. ఎప్పుడైనా మీ అమ్మకు దండం పెట్టుకొని నాకు దండం పెట్టుకోవాలి నీ మనసులా ఎప్పటికైనా. ఎప్పుడైనా ఈ లింగం వేసుకున్న వాళ్ళు
అత్యవసరానికి అబద్ధం ఆడాలి, అనవసరానికి అబద్ధం ఆడొద్దు, అనవసరానికి అబద్ధం ఆడొద్దు. ఒక ప్రాణం దక్కుతుంది అంటే అబద్ధం ఆడాలి, దానికి అబద్ధం ఆడొద్దు. నియమం పాటించాలి, దీన్ని వేసుకుంటే నియమం పాటించాలి. సముతిల్లు సావిల్లు అక్కడక్కడ పోయినప్పుడు తీసి దగ్గర వాళ్ళు అయితే తీసి ఇంట్లో పెట్టి మళ్ళీ వచ్చి స్నానం చేసుకొని పాలలో కడుక్కొని వేసుకోవాలి. ఇంకా పటమల్లా మంచిగా లింగం బిల్లు వేస్తున్నా కాబట్టి నిండుగా బలం ఉంటుంది. ఎప్పటికీ సంతోషంగా ఆరోగ్యంగా ఎల్లవేల్పుగా చల్లగా ఉంటావు. ఇది ఎంట ఉంటే నేను ఎప్పుడు నీ ఎంటున్నట్టు. ఎందుకు అది వేసి ఒక గురువుగా కట్టుబాటు చేస్తారంటే వాళ్ళ పేరు ఇలా పేరు ఉరికినామంటే దగ్గొచ్చి కింద పడతాం, నడుచుకుంటూ పోతే రాజ్యం దిగబోతాం. ఇది వేసిందంటే ఇంకొకరు తానుకోవడానికి సెలవు లేదన్నట్టు. అది వేసుకున్నప్పుడు ఒకరి మాట మీదనే ఉంటావు కాబట్టి ఇంకా నీకు ఇంకా ఎలాంటిది రాదన్నట్టు. ఎవరో అనరు, నీ గురువు ఎవరో అని అడుగుతారు ఎక్కడైనా. ఇది ఉంటుంది కాబట్టి అమ్మ అని చెప్పుకుంటే నీకు మంచిగా ఉంటుంది సంతోషంగా. 10 పంగల మీద కాలు పెడితే కింద పడతారు, ఒక పంగ మీద పోతే చక్కగా పోతాం, ఎక్కి దిగుతాం. అందుకు లింగం ఉన్న శివపార్వతుల బిళ్ళ అమ్మవారి రూపం వేస్తున్నా. ఎప్పటికైనా దీన్ని వేసుకున్నట్టు కాదు, పద్ధతి పాటించాలి. బండారు బలగానికి అందరు క్షణార్థి. నా శిశురాలకి నేను శివపార్వతుల బిళ్ళ అమ్మవారి రూపం వేస్తున్న పటముల్లా. దేవాన దేవత నా గురువుకు చెరువు తల్లి అమ్మ నీ చెలివి అమ్మ.